వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని, జగన్ కి ఎలాంటి హాని జరిగినా ఆ బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి హెచ్చరించారు. కమిషన్లు పదవుల కోసం కాకుండా ప్రజల హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఆ పదవులకు గౌరవం ఉంటుందని చెబుతున్న వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తితో మా ప్రతినిధి నారాయణరెడ్డి ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయనకి రక్షణ పెంచాలని చెప్పి కూడా ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా వైసీపీ ఎంపీలు కూడా కలవడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా వైఫల్యాలు జరిగాయి, ఆయనకి రక్షణ కల్పించాలని చెప్పి కూడా మీరు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా కలవడం జరిగింది. ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా ఈ రాష్ట్రంలో క్షీణించాయి. దీనికి సంబంధించి మనం జగన్ గారికి సంబంధించినటువంటి భద్రతలో పూర్తి వైఫల్యం కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే పేపర్ మీద మేము Z+ సెక్యూరిటీకి ఎంత ఇవ్వాలో అంత మెన్ పవర్ ఇస్తున్నామని పేపర్ మీద ఉందే కానీ ఆన్ గ్రౌండ్ ఆయన చుట్టూ మాత్రం సెక్యూరిటీ లేదు. ఇది పలుసార్లు మీరు మీడియాలోనే ఎంత భద్రతా వైఫల్యాలు జరిగాయో మీరే మీడియా సాక్షి. దానికి రోప్ పార్టీ లేకపోవడం కానీ, క్రౌడ్ అంతా హెలికాప్టర్ని మూగేసి అద్దాలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి హెలికాప్టర్ది పై రోడ్డు మార్గంలో పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికి పోయినా కూడా కొన్ని వేల మంది ఆయన అభిమానులు కావచ్చు, ఆయన ఫాలోయర్స్ కావచ్చు వెళ్తున్నప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఉంది. దీనికి సంబంధించి మనం చూసాం, 2 సార్లు ఆయన మీద అటాకులు జరిగాయి. దానికి సంబంధించినటువంటి వీడియోలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని వీడియోస్ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ మొత్తం కూడా ఆయన్ని కలవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఖచ్చితంగా విచారణ చేసి తగు న్యాయం చేస్తామని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. కానీ ఏ చిన్న సమస్య జరిగినా కూడా పూర్తి బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వానిదే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, శ్రేణులు, అభిమానులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో కూడా ఆయన పైన 2 పర్యాయాలు కూడా దాడి జరిగింది. అంటే ఇప్పుడు తరచూ కూడా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా ఆయన ప్రజా సమస్యలపైన పర్యటనలు కూడా చేస్తున్న పరిస్థితి. అంటే ఈ వైఫల్యాన్ని ఏ విధంగా చూడాలి? పూర్తిగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక కక్షాపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి వాళ్ళ చర్యల వల్ల కోర్టుకి వీటన్నిటికి కూడా ఇచ్చే సమాధానాలు కూడా ఆన్ పేపర్ ఇచ్చున్నామని అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రికార్డులు సమర్పిస్తున్నారు. కానీ ఈరోజు భద్రతకు సంబంధించినటువంటి మెన్ అంత ఉండకపోవడం, ఆ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎక్కడే ఒక మూల ఉండడం, మీడియా సంబంధించినటువంటి మిత్రులు కూడా ఎన్నోసార్లు వీటన్నిటిని కూడా రికార్డు చేయడం, అభిమానులు మొత్తం చుట్టూ ముగి చాలా ఇబ్బందికర పరిస్థితులు మాటికి కలుగుతున్నాయి. SC/ST జాతీయ కమిషన్ రావడం జరిగింది. అంటే మీరందరూ కూడా అంటే వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మాజీలందరూ కూడా కలవడం జరిగింది. అంటే ఏం చెప్పారు? ఏంటంటే రాష్ట్రంలో కానీ ఈ కమిషన్లన్నీ కూడా ఎలాంటి ఉపయోగం లేని కమిషన్లాగా తయారయ్యాయి. సో అంటే మనుషుల హక్కుల కోసం కాకుండా వాళ్ళ కోసమే పనిచేసుకుంటున్నారా అన్న చందాన తయారైనాయి. పోనీ కేంద్రానికి సంబంధించినటువంటి కమిషన్లకి ఇచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చే యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయండి అని అంటే అసలు వాళ్ళకి రెస్పాండ్ కాకుండానే వీళ్ళు ఉండడం. అదేమనంటే వీళ్ళే మా కూటమికి సంబంధించిన వాళ్ళని, సో దీనికి సంబంధించి మీరు ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దని రకరకాలుగా వీళ్ళే పిల్లి మొగ్గలు వేస్తూ ఉండడం. ఇది పూర్తిగా మనిషికి వాళ్ళ యొక్క ప్రజాస్వామ్య హక్కుల్ని, మనిషి యొక్క హక్కుల్ని కాలరాస్తున్నట్టే. ఏడుకొండలు అనే ఒక అతన్ని పోలీసులు చంపేసి అతను మా దగ్గర రాకముందే అతను పాయిజన్ తీసుకున్నాడు, ఏదేదో కాకమ్మ కబుర్లు చెప్పడం, ఎన్ని లాకప్ డెత్లు చేయడం, ఇన్ని మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికి కూడా ప్రభుత్వం రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రజలకి, అలాగే యువతరానికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.
కమిషన్లు పదవుల కోసం కాకుండా ప్రజా సమస్యల కోసం అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరిస్తే కూడా ప్రజలు కూడా హర్షిస్తారు. అయితే కేవలం పదవుల కోసమే ఆ యొక్క పర్యటనలు చేసే ప్రయోజనం లేదని చెప్పి కూడా తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి కూడా చెప్పడం జరిగింది. అది ఏదైతే కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఆయన పైన ఏదైనా సంఘటనలు జరిగితే మాత్రం దానికి పూర్తి బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వమే వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.